నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్ 2 టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 సీఐలు 12 మంది ఎస్ఐలు 80 మంది కానిస్టేబుల్ మొత్తం 10 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో సీఐలు రాజశేఖర్ రెడ్డి, డానియల్, రాజు, సైదులు, కొండలరెడ్డి మరియు ఎస్ఐలు నాగరాజు, సైదులు, సురేష్, సైదాబాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। 40 మందిని మిమ్మల్ని ఎవరైతే యువత రాత్రిపూట 11 to మార్నింగ్ 4 వరకు ఎవరైతే తిరుగుతారు అనుకున్నామో అటువంటి వాళ్ళను మనము ఆపరేషన్ చెబుతున్న పేరుతో ఎస్పీ గారి ఆదేశానుసారం చేయడం జరిగింది। దాంట్లో వచ్చేసి 40 మంది మిమ్మల్ని యువతను అప్రహెండ్ చేయడము, అదేవిధంగా 25 మోటార్ సైకిల్స్, మొబైల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర 45, కార్లు వచ్చేసి 2, ఒక ఆటో, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టోటల్ 10 కేసెస్ నమోదు చేయడం జరిగింది। ఎవరైతే తాగి వాహనాలు నడుపుతారో అటువంటి వాళ్ళని కూడా బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేయడము, మా నల్గొండ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో టోటల్ 10 బృందాలుగా ఉండి అందరు ఎస్ఐలు, సిఐలు, అందరు సిబ్బంది అందరూ కలిసి వర్క్ చేసి దాదాపు 1 టౌన్ పరిధిలోనే ఇంతమందిని పట్టుకోవడం జరిగింది। 2 టౌన్లో కూడా ఇదే స్థాయిలో వర్క్ జరిగింది। కాబట్టి అందరికీ యువతకు విజ్ఞప్తి ఏంటంటే, నల్గొండ పట్టణవాసులకు విజ్ఞప్తి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో నైటు 11 తర్వాత తిరగడానికి వీలు లేదు। తిరిగితే యాక్సిడెంట్లు జరగవచ్చు, దొంగతనాలు జరిగే అవకాశం ఉంది। కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడానికి ఆపరేషన్ చెబుతున్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ మెసేజ్ కూడా పట్టణవాసులందరూ కూడా గమనించి నడుచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। ఓకేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ। దొంగతనాలు అరికట్టడానికి ఓకేనా, ఆపరేషన్ చెబుతున్న అనే పేరుతో మన ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము చేస్తున్నాం। నల్లగొండ పట్టణంలో, మిర్యాలగూడలో, టౌన్లలో ఫస్ట్, ఆ తర్వాత మండలాల్లో కూడా ఉంటుంది। ఓకేనా? అందుకని ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలి। ఇప్పుడు సిఐ గారు చెప్పినట్టు మెసేజ్ మీ ద్వారా మిగతా వాళ్ళకు కూడా వెళ్ళాలి। రాత్రి 11 నుంచి 4 వరకు బయటికి మీరు తిరగాల్సిన పని లేదు। ఎవరు తిరుగుతారు రాత్రిపూట? దొంగలా? మన అర్థమైంది కదా మిమ్మల్ని ఇలా ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని పూర్తిస్తారని మేము విచారించలేక, అర్థమైందా? ఎవరు ఎందుకు వచ్చారో ఉండొచ్చు, వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో। ఒక్కడు సరిపడా, ఒక్కడు దొంగతనం చేయడానికి ఎంతమంది చేస్తారు? ఒక్కడు చేస్తాడు దొంగతనం। అటువంటి వాళ్ళని గల్లీలలో కూడా గల్లీ తిరిగి